హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆల్రెడీ ఆర్డినో ఆర్కిటెక్చర్ గురించి చూసాం. సో ఈరోజు ఏంటంటే ఆర్డినో లైబ్రరీ. అంటే వన్స్ మనం ఆ డివైస్ని యాక్సెస్ చేయాలి అంటే ఆర్డినో టైప్లో మనం ఆర్కిటెక్చర్కి రిలేటెడ్గా ఏదైనా ఒక ఐఓటీ డివైస్ కనెక్ట్ చేసి మనం యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా కొన్ని మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి యాక్సెస్ చేసుకునేటప్పుడు వాటిని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఒక లైబ్రరీలో ఎలా అయితే మనం కలెక్షన్ అనేది గ్యాదర్ చేసుకుంటామో సేమ్ అలానే మనం కొన్ని థింగ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డివైస్తో పాటు మనం యాక్సెస్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఎలాంటి లైబ్రరీ థింగ్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి రిగార్డింగ్ దిస్ ఆర్డినో ఆర్కిటెక్చర్ అనేది ఈ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డినో ఆర్కిటెక్చర్కి అడ్వాన్స్డ్ ఫీచర్ కింద మనం కొన్ని ఆప్షన్స్ చూడటం కోసం మనం ఈ లైబ్రరీ థింగ్స్ని యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ ఫీచర్ కింద యాక్సెస్ చేయడం కోసం ఈ ఆర్డినో ఐడిఈలో ఏంటంటే కొన్ని క్యాపబిలిటీస్ని కొన్ని ఫీచర్స్ని యాడ్ చేయడం కోసం ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క ఫైల్ని మనం యాక్సెస్ చేస్తాం. సో అంటే దోస్ టైప్స్ ఆఫ్ ఆల్ ఫైల్స్ కలెక్టెడ్ యాజ్ ఏ లైబ్రరీ. సో సమ్ ఫీచర్స్ అండ్ సమ్ క్యాపబిలిటీస్ అనేవి మనం ఈ ఆర్డినో ఆర్కిటెక్చర్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ ఈస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇలాంటి ఆర్డినో ప్రోగ్రామింగ్లో మనం ఈ లైబ్రరీస్లో ఉన్న ఫైల్స్ని యూజ్ చేస్తూ ఆ ఫంక్షనాలిటీస్ని యాడ్ చేస్తూ మనం ఏంటంటే ఇంకా బెటర్గా యాక్సెస్ చేయడం కోసం వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి లైబ్రరీస్ మనకి కొత్తగా తీసుకొచ్చే ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే దట్ ఈస్ మ్యానిపులేట్ డేటా అండ్ వర్క్ విత్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో మనం ఏదైతే కొన్ని అదర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఎడిషనల్గా దీంతో పాటు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో దానికి రిగార్డింగ్గా ఉన్న థింగ్స్ని యాడ్ చేయడానికి, దానికి రిగార్డింగ్గా ఉన్న ప్రోగ్రామింగ్లో మ్యానిపులేషన్స్ చేయడానికి ఈ లైబ్రరీ ఫైల్స్ని యూటిలైజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. సో అందులో దీనికి సంబంధించి మ్యాచింగ్ ఏవైతే కొన్ని లైబ్రరీ ఫైల్స్ అవుతాయో అలాంటి వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాం. అదర్వైజ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ లైబ్రరీస్ ఆల్సో. సో మనం కొన్ని ఓన్ లైబ్రరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ మనం ప్యాకేజెస్ అవి ఎలా క్రియేట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం డౌన్లోడ్ చేసిన లైబ్రరీస్ని యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ స్కెచ్ అనే ఒక ఆప్షన్లో ఇంపోర్ట్ లైబ్రరీ అనే ఆప్షన్ ద్వారా మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఆర్డినో లైబ్రరీస్లో డిఫరెంట్ కేటగిరీస్ మనకి ఎలా ఉంటాయి అంటే స్టాండర్డ్ లైబ్రరీస్, ఎథర్నెట్ లైబ్రరీస్, ఫ్రీమేటా లైబ్రరీస్ అండ్ లిక్విడ్ క్రిస్టల్ లైబ్రరీస్, జిఎస్ఎం లైబ్రరీ, ఎస్డి లైబ్రరీ, ఎస్పిఐ లైబ్రరీ, సర్వో, సాఫ్ట్వేర్ సీరియల్, వైఫై, ఆడియో అండ్ ఆర్డినో సౌండ్ లైబ్రరీస్. సో ఇలా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఇచ్చిన అక్కడ క్వశ్చన్ని బట్టి అంటే మీరు ఎస్ఏ క్వశ్చన్ ఇస్తే, షార్ట్ ఆన్సర్ ఇస్తే, సో దానికి సంబంధించి మీకు అక్కడ ఎంత కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ని మీరు అక్కడ గ్యాదర్ చేస్తే సరిపోతుంది, అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనుకుని దాన్ని బట్టి మీరు అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తే కనుక ఇవన్నీ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి దాని గురించి కూడా మనం అటెంప్ట్ చేసే పాయింట్స్ అన్నీ కూడా లిమిటెడ్ పాయింట్స్ కాబట్టి సో అన్నీ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్ అయితే అట్లీస్ట్ ఒక 6 లైబ్రరీస్ని మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ప్రతి పాయింట్ గురించి కొన్ని హైలైట్ చేసి చెప్తాను. వాటిని మీరు నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అన్నీ నేను థియరిటికల్గా రాయాలి అంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, స్టాండర్డ్ లైబ్రరీ. స్టాండర్డ్ లైబ్రరీలో మనం యూజ్ చేసేది ఏంటి అంటే EEPROM. సో దట్ ఈస్ స్టాండర్డ్ లైబ్రరీ. EEPROMలో మనం ఎలక్ట్రానిక్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో దీన్ని మనం స్టాండర్డ్ లైబ్రరీగా యూజ్ చేస్తాం. సో దీంట్లో ఉన్న ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఒక మైక్రో కంట్రోలర్ని ప్రెజెంట్ చేసేటప్పుడు మనం ఏవిఆర్ ఆర్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏవైతే మనం ఆర్డినో ఆర్కిటెక్చర్లో యూజ్ చేస్తామో సో దాన్ని అసోసియేట్ చేస్తూ మనం మైక్రో కంట్రోలర్ని ప్రెజెంట్ చేస్తూ ఈ ఏవిఆర్ ఆర్ బోర్డ్ మీద మనం అసోసియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద బైట్స్ రీడింగ్. సో మనం మెమొరీలో ఏదైతే స్టోర్ చేసామో దాన్ని బైట్స్ని రీడ్ చేయడానికి యాక్సెస్ చేసే వన్ ఆఫ్ ద లైబ్రరీ. సో దీన్ని కనుక మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనం డెఫినెట్గా హ్యాష్ ఇన్క్లూడ్ అనేది కామన్గా యూజ్ చేస్తాం. సో దాని పక్కన మీరు మెన్షన్ చేసేది EEPROM.h. సో ప్రతి లైబ్రరీకి ఒక హెడర్ ఫైల్ ఉంటుంది. .h మీన్స్ హెడర్ ఫైల్. సో ఆ హెడర్ ఫైల్ EEPROM.h. అండ్ ద నెక్స్ట్ వన్ ఎథర్నెట్
లైబ్రరీ. ఎథర్నెట్ లైబ్రరీ కూడా మనకి ఆర్డినో ఎథర్నెట్ షీల్డ్తో వర్క్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆర్డినో షీల్డ్, ఎథర్నెట్ షీల్డ్. సో ఎథర్నెట్ షీల్డ్తో యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎథర్నెట్ లైబ్రరీ. దీనివల్ల మనకి ఆర్డినో బోర్డుకి ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ చేయాలి అంటే మనకి ఈ ఫైల్ డెఫినెట్గా ఉండాలి. సో దీనికి సంబంధించిన ఫైల్ వచ్చేసరికి ethernet.h అండ్ SPI.h. ఈ 2 ఫైల్స్ కాంబినేషన్తో మనం ఎథర్నెట్ లైబ్రరీని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫిర్మేటా లైబ్రరీ. ఫిర్మేటా లైబ్రరీ ఏంటంటే ఇక్కడ కొన్ని కస్టమ్ ఫిర్మ్వేర్ వితౌట్ ప్రొడ్యూసింగ్ అవర్ ఓన్ ఆబ్జెక్ట్స్. సో ఏవైతే మనం కొన్ని ఓన్ ఆబ్జెక్ట్స్ని ప్రోటోకాల్స్ని యాక్చువల్గా మనం క్రియేట్ చేసుకుంటాం, బట్ అవన్నీ యాక్సెస్ చేయకుండా మనం ఓన్గా కొన్ని ఫిర్మ్వేర్స్ని యాక్సెస్ చేసుకోవటానికి ఈ ఫిర్మేటా లైబ్రరీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫిర్మ్వేర్ ప్రోటోకాల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫైల్ firmata.h. ఓకే, ద నెక్స్ట్ వన్ లిక్విడ్ క్రిస్టల్ లైబ్రరీ. సో ఇక్కడ నేమ్లోనే ఉంది, ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ఎల్సిడీస్. సో కంపల్సరీ మనం ఎప్పుడన్నా ఆర్డినో ఆర్కిటెక్చర్లో స్క్రీన్ యూసేజ్ అనేది ఉంది అంటే దట్ ఈజ్ ఎల్సిడీస్కి మనం కనెక్ట్ చేయాలి. సో ఎల్సిడీస్కి కనెక్ట్ చేయాలి అంటే అక్కడ దాని యొక్క కంపాటబుల్ దట్ ఈస్ అక్కడ కంపాటబుల్ చిప్సెట్ ఏదైతే ఉందో దానికి రిగార్డింగ్గా ఉన్న 8-bit ఓరియంటెడ్ కానీ 4-bit ఓరియంటెడ్ మోడ్స్ కానీ మనం యూజ్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు మనకి ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. సో దీని ఫైల్ liquidcrystal.h. అండ్ ద నెక్స్ట్ వన్ GSM లైబ్రరీ. సో ఇక్కడ కూడా మనం IDE వెర్షన్ని ఎగ్జిస్ట్ చేసుకుంటూ యాక్సెస్ చేస్తాం GSM లైబ్రరీలో. సో డెఫినెట్గా అలాంటప్పుడు మనకి ఈ లైబ్రరీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్డినో బోర్డ్ మీద మనం డిఫరెంట్ GSM ఫోన్ రిగార్డింగ్ GSM ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. సో అలాంటి టైప్స్ ఆఫ్ ఫోన్స్ రిలేటెడ్ మనం ఏది యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ లైబ్రరీ యూజ్ అవుతుంది. సో దీనికి సింపుల్ GSM.h. అండ్ ద నెక్స్ట్ వన్ SD లైబ్రరీ. SD మీన్స్ ఇయర్ రీడింగ్ SD కార్డ్స్. మనం SD కార్డ్స్ నుంచి రీడ్ చేయాలన్నా SD కార్డ్స్ మీద రైట్ చేయాలి అన్న డెఫినెట్గా ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఆర్డినో కాంబినేషన్ విత్ SD కార్డ్. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్డినో అండ్ SD కార్డ్. సో దీనికి సంబంధించిన ఫైల్స్ SPI.h అండ్ ST.h. డెఫినెట్గా మీరు ప్రతిదానికి హ్యాష్ ఇంక్లూడ్ యూజ్ చేయాలి. అండ్ వాట్ ఈజ్ SPI? సీరియల్ పెరిఫీరియల్ ఇంటర్ఫేస్. సో సీరియల్ పెరిఫీరియల్ ఇంటర్ఫేస్ కాంబినేషన్లో మనం చాలా 2 ఫైల్స్ ఇక్కడ చూసాము. సో ఇక్కడ ఇది యూజ్ చేసే కాంబినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సీరియల్ డేటా ప్రోటోకాల్. మనకు ఒక సీరియల్ డేటా ప్రోటోకాల్ కింద యూజ్ చేసేటప్పుడు మనకి ఈ హెడర్ ఫైల్ అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ మైక్రో కంట్రోలర్. సో మైక్రో కంట్రోలర్తో షార్ట్ డిస్టెన్స్లో మనం ఎప్పుడైనా కమ్యూనికేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే వి డెఫినెట్లీ యాక్సెస్ విత్ దిస్ హెడర్ ఫైల్. So this is already you are seeing SPI.h. And the next one servo library. Servo library అనేది ఏంటి అంటే మనకి సర్వో మోటార్స్ అనేవి సమ్ టైమ్స్ ఆర్డినో ఆర్కిటెక్చర్తో యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో దానికి రిగార్డింగ్గా ఉన్న ఆప్షన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ హెడర్ ఫైల్ యూజ్ అవుతుంది. ఇట్ కంట్రోల్స్ ఇంటిగ్రేటెడ్ మనకి ఏవైతే పార్ట్స్ ఉంటాయో గేర్స్ షాఫ్ట్స్ అనేవి ఉంటాయి కదా సర్వో మోటార్స్లో, అలాంటివి కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ హెడర్ ఫైల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ యాంగిల్స్ అనేవి క్రియేట్ చేస్తూ 180 degrees షాఫ్ట్స్ని గేర్స్ని యాక్సెస్ చేయడానికి వాటి యొక్క యాంగిల్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో దిస్ ఫైల్ ఈజ్ servo.h. ప్రతి పాయింట్ కూడా మీరు వింటున్నప్పుడు పాస్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ మీరు ఓన్గా రాసేసుకోండి, ఎందుకంటే ఇది ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ సీరియల్ లైబ్రరీ. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే డెఫినెట్గా ఇది అవసరం. సో దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ serial.h. మధ్యలో స్పేసెస్ ఉండవు. అండ్ వైఫై లైబ్రరీ. వైఫై లైబ్రరీ ఈజ్ కనెక్షన్ విత్ ఇంటర్నెట్. మనం ఒక సర్వర్తో యాక్సెస్ చేయాలి, దాని నుంచి మెసేజెస్ని రిసీవ్ చేసుకోవాలి అండ్ క్లయింట్స్ నుంచి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏదైనా మనం పాస్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఇది అవసరం. దట్ ఈస్ వైఫై.h. అండ్ ఆడియో లైబ్రరీ విత్ ఆర్డినో కాంబినేషన్ మనం యాక్సెస్ చేయాలి అంటే
మన బోర్డ్లో మనం ఆడియో రికార్డింగ్ ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే సో దెన్ వీఆర్ యూజింగ్ audio.h and one more thing audio0.h. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఆడియో జీరో బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద ప్లేబ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హెడర్ ఫైల్ అనేది మనం యాక్సెస్ చేయాలి. సో దీస్ కాంబినేషన్ ఆఫ్ లైబ్రరీస్ యూజ్డ్ ఫర్ ది ఆర్డినో ఆర్కిటెక్చర్ ఫర్ ఎక్స్టెండ్ క్యాపబిలిటీస్. సో ఎక్స్టర్నల్ క్యాపబిలిటీస్ కోసం మనం యూజ్ చేసే లైబ్రరీస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ.